మన కర్మ ఇలా ఉంటే ఎవరినంటే ఏమిటి లాభం? వదిలిపెట్టు. చమత్కారంగా ఆమె మందర పరిగెత్తుకొని వచ్చి కైకతో మొరబెట్టుకుంది. ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. జరుగుతుంది, జరగకేం చేస్తుంది మరి? ఎందుకంటే శుభం చేస్తే శుభం జరుగుతుంది, అశుభం చేస్తే పాపం కైక ఏముంది? ఆమె భూనికి బంగారం పూస్తాను అంది. శత్రుఘ్నుడు బాగా పూశాడు కదా, బంగారం పువ్వు పెట్టి అన్ని పూశాడు. ఇలా కైకను చేరుకొని తన ఆక్రోశాన్ని చెప్పుకుంది. ఈ సమయంలో భరతుణ్ణి అందరూ కలిసి, నాన్న, మీ నాన్నగారు నీకు రాజ్యాన్ని ఇచ్చారు, మీ అమ్మ నీవు రాజువు కావాలని కోరుకుంది, రాముడు నిన్ను రాజుగా ఉండవని చెప్పి వెళ్ళాడు, ప్రజలు కూడా నిన్ను రాజుగా కోరుతున్నారు, ఇప్పుడు నీవు రాజుగా ఉండు, నీవు రాజ్యాన్ని స్వీకరించి ప్రజలను చక్కగా పరిపాలించు. ఏమన్నాడు భరతుడు? పొరపాటున కూడా ఒప్పుకుంటాడా? అభిజేజనికం చైవ సర్వమేతదుపస్కృతం పురస్కృత్య గమిష్యామి రామహేతోహ వనం ప్రతి. నేను రాజునేమిటి, నాకు రాజ్యం ఏమిటండి? పెద్దవాడు ఉండగా ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడే రాజు కావాలి. మా అమ్మ స్వార్థపరురాలై ఇంత అనర్థం చేసినది. నేను రాముడి దగ్గరికి వెళతాను, రాముడిని తీసుకొని వస్తాను, రాముడికే రాజ్యం ఇస్తాను, రాముడే రాజు కావాలి. అందుకే రామ పట్టాభిషేకానికి ఏర్పాటు చేసినటువంటి అభిషేక సామగ్రి ఉందే, ఈ మొత్తాన్ని తీసుకొని బయలుదేరండి. రాముణ్ణి అరణ్యంలోనే పట్టాభిషేకం చేసి తీసుకొస్తాను నగరాన్ని. అతనే రాజు. ఇంత మాట భరతుడు అనేసరికి అనుత్తమం తద్వచనం నృపాత్మజ ప్రభాషితం సంశ్రవణే నిశమ్యచ ప్రహర్షజాస్తం ప్రతి బాష్పబిందవ నిపేతు ఆర్యానన నేత్ర సంభవ. ఇలాంటి తమ్ముడు కూడా ఉంటారా? అనాయాసంగా వచ్చిన రాజ్యం వద్దంటారా? అతనికి రాజ్యం ఇస్తానంటారా? మంత్రులు ప్రజలు ఆనంద బాష్పాలు రాల్చారు. ఆహా, భరతుడు ధన్యుడు, అతని జన్మ ధన్యము. అలాంటి తల్లికి ఎలా పుట్టాడు? తల్లి అలాంటిది కదా, లేకపోతే ఇలాంటి వాడు ఇంత మహానుభావుడు పుట్టాడా? వారంతా పరమానందాన్ని పొందారు. రాముని దగ్గరికి వెళదాము, అన్ని సిద్ధం చేయండి అన్నారు కదూ భరతుడు. అది ఆజ్ఞ. ఆయనే రాజు, మరి ఎవడు రాడు కాకుండా ఆయనే రాజు. అతని మాట విన్న వెంటనే అందరూ బయలుదేరారు. పనివారంతా అరణ్యం దారి పట్టారు. ఎందుకు? మనమంటే ఎలా ఉన్నా పోతాం దారిలో. రాజుగారు వస్తున్నారు కదా, రాజుగారు వచ్చే దారి ఎలా ఉండాలి? అన్ని సమానం చేయాలి, ఎత్తువంపులు తగ్గించాలి, కొన్ని చెట్లు కొట్టేయాలి, కొత్త చెట్లు కొన్ని నాటాలి, ఏదో కొన్ని ఉంటాయి కదా. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయటానికి బంధానం నరవరహ అంటాడు. నరేంద్ర మార్గ తదా యరాజత క్రమేణ రమ్య శుభశిల్పి నిర్మిత. ఎలా జరిగింది రాజ్యం ఉంటే, సచంద్ర తారాగణ మండితం యథా నభచ్చపాయాం అమలం విపాసతే. చంద్రుడు నక్షత్రాలతో ఉన్న ఆకాశం ఎలా ఉంటుందో, కర్మకారులు దిద్దినటువంటి రాజమార్గం అలా శోభిస్తుంది. క్రమేణ రమ్య శుభశిల్పి నిర్మిత. అందంగా ఉంది. ఎందుకు? ఉత్తములైన శిల్పులు మార్గాన్ని సిద్ధం చేశారు. ఇలా నాందీముఖమైనటువంటి రాత్రి గడిచిపోయిన తరువాత భరతుడు నిద్ర పడుకున్నాడు. రాత్రిపూట పొద్దున్నే లేవాలి కదా. ఇప్పుడు భరతుడే రాదనుకున్న భావనతో వంది మాలు వచ్చి వాణ్ణి స్తోత్రం చేస్తున్నారు, రేపుతున్నారు. రాజుగారిని రేపాలి కదా. ఆ శబ్దం విని ఉలికిపడి లేచాడు. నేను రాజును కాదు, మొదలుగా ఆపండి అన్నాడు. నాహం రాజా, నేను రాజును కాదయ్యా అని ఆపేసి, శత్రుఘ్న చూచావా ఎంత దుర్గతి పట్టిందో అయోధ్యకు. చివరికి నన్ను రాదు అనుకుంటున్నారయ్యా.
రాముణ్ణి సేవకుణ్ణి నేను, నన్ను రాజు అనుకొని ఇవన్నీ చేస్తున్నాడు. అంటే భరతుని మనస్సులో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యం మీద లవలేశమైన అభిప్రాయం లేదు. ఇలా వారందరినీ వారించారు. తెల్లవారినది. మళ్ళీ సభ ఏర్పాటు చేశారు. సభలో వశిష్ఠ మహర్షి, నాయనా భరత, మరి అన్ని మార్గాలు నీవైపే వస్తున్నాయి, నీవే రాజుగా ఉండాలి, రాజ్యాన్ని నీవే స్వీకరించాలి, రాముడికి ఇదే ఇష్టము. ఇంత బాగా చెప్తే గురువుగారు మీరిలా మాట్లాడితే లాగండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజయ్యాడా? ఇప్పుడున్న మీరు చూశారా? మరి ఇవాళ ఎలా అవుతుంది? ఎన్నటికైనా రాజనేవాడు రాముడే. రాముడే రాజు. అందరం వెళదాం, రాముణ్ణి ప్రార్థిద్దాం, తీసుకొని వద్దాం, రాజును చేద్దాం. అంతే తప్ప నేను రాజునేమిటి, నాకు రాజ్యమేమిటి, నిర్ద్వంద్వంగా ఖండించాడు. భరతునిలో ఉన్న ఆ సత్య ధైర్యం ఉందే, దాన్ని చూచి అందరూ పరమ ఆశ్చర్యాన్ని పొందారు. స రాఘవ సత్యధృతి ప్రతాపవాన్ కుర్వన్ సుయుక్తం దృఢ సత్య విక్రమ. భరతుడు దృఢ సత్య విక్రమ, దృఢమైనటువంటి సత్యమే ప్రభావముగా కల మహానుభావుడు. గురుం మహారణ్యగతం యశస్వినం ప్రసాదయిష్యన్ భరతో బ్రవీత్ కదా. అడవిలో ఉన్న అన్నగారిని తీసుకొని రావటానికి, వారిని ప్రసన్నులను చెయ్యటానికి మనం ప్రయత్నం చెయ్యాలి అనుకొని సుమంత్రుణ్ణి పిలిచి, తూష్ణీ తూర్ణం సుమత్వాయ సుమంత్ర గచ్చ పరస్య యోగాయ బలప్రధానాన్ని. సుమంత్ర, మన సైన్యాన్ని, మన బలాన్ని ఒకచోట చేర్చు, అందరం కలిసి వెళదాం, రామచంద్రుణ్ణి తీసుకొని వద్దాం, ప్రార్థిద్దాం, ప్రసన్నుని చేతాం, అతన్ని రాజును చేతాము. సుమంతుడు పరమానందం, వాడికి ఆనందమే కదా, పరమానందాన్ని పొందాడు. దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు అయూయన్ ఉష్ట్రరథాన్ కరాంశ్చ, ఒంటెలు, కంచరగాడుగులు, గుర్రములు, ఏనుగులు, ఇలాంటి రకరకాల వాహనాలతో అందరూ బయలుదేరారు. ఒక్క భరతుడు కాదు, అందరూ ఉన్నారు. ఇందరితో కలిసి ఇన్ని వాహనాలతో, ఇన్ని రథాలతో, ఇన్ని గుర్రములతో అన్ని ఏర్పరిచి వాళ్ళు నాగాన్ హయాంశ్చైవ కులప్రసూతాన్ తతః సముత్థితః. ఇలా మహానుభావులందరూ బయలుదేరి ఆ రాత్రికి శృంగవీరపురాన్ని చేరారు. ఎవరున్నారు? గుహుడు కదా మహానుభావుడు. భరతుడు వచ్చాడు, సైన్యాన్ని చూచాడు. గుహుడు ఇది వచ్చాడేంటి? వస్తే వచ్చాడు, ఒక్కడు కాదు, ఇంత సైన్యాన్ని తీసుకొని వచ్చాడేంటి? సైన్యాన్ని చూస్తే కొంచెం నా మనస్సు కీడు శంకిస్తూ ఉంది. లభించిన రాజ్యానికి అడ్డు లేకుండా చేసుకుందామనుకొని వచ్చాడా అంటే రాముణ్ణి పంపించాలనే వచ్చాడా? కొంచెం మనం జాగ్రత్తగా ఉందాం. ఎందుకైనా మంచిది, భరతుడు రాముని మీద మంచి అభిప్రాయంతో వస్తే గంగా నదిని దాటిద్దాం. వేరే భావంతో వచ్చాడు, గంగలోనే ముంచుదాం. ఒక్కడు మళ్ళీ గంగను విడిచి బయటికి పోడు. ఎంత గొప్పవాడు చూడండి గుహుడు. ఆలోచించండి, గుహుని పాత్ర ఎంత గొప్పదో. భరతుడు ఒక్కడు రాలేదు, చతురంగ బల సైన్యంతో వచ్చాడు. ఇందులో చెప్పలేదు రామాయణంలో, కానీ పద్మపురాణంలో, స్కాంద పురాణంలో 32 అక్షౌహిణుల సైన్యంతో వచ్చాడు. 32 సైన్యంతో భారత యుద్ధం కంటే ఎవరు సైన్యం ఇంచుమించు కొంచెం తక్కువ, అంత సైన్యంతో వచ్చాడు. అందులో బాగా వర్ణిస్తాడు, మొదటి సైనికుడు శృంగవీరపురంలో ఉంటే చివరి వాడు అయోధ్యలో ఉన్నాడు. దారి మొత్తం వాళ్ళే. ఇంత సైన్యాన్ని చూచి కూడా
గుహుడు అందరినీ ముంచుతా అన్నాడు గంగలో. మరి వాడికెంత సైన్యం ఉంది ఆలోచించాలి కదా. అంత సైన్యం లేకుంటే అలా మాట అంటాడా? అంటే ఒక విషయం గమనించాలి. పాతకాలంలో రాజులు తమకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి వారిని రాజ్య రక్షణకు పొలిమేరల్లో ఉంచారు. కొంటిగా కాదు, అపారమైన సైన్యం. శత్రురాజులు వస్తే మొదలు వాళ్లే చూసుకుంటారు. ఇక్కడ దాకా ఎవడు రాడు, అక్కడే పోతాడు. మనకు మధురా నగరంలో కూడా నందుడు అలాంటి వాడు. కంసుడు ఇన్ని నాటకాలు ఆడాడు తప్ప యుద్ధానికి పోయాడా అక్కడికి రేపల్లకి? పోలేదే. పోనీ నందుడిని పట్టుకున్నాడా? లేదే. వచ్చి బాజార్తో చెప్పి వెళ్ళిపోయాడు నందుడు. వచ్చాడు, కన్ను కట్టాడు, నాకు అబ్బాయి పుట్టాడు సంతోషంగా చెప్పి ఆనందంగా వెళ్ళిపోయాడు. ఏం చేయలేకపోయాడు కంసుడు. మరి బ్రహ్మను ఎదిరిస్తాను, ఇంద్రుడిని ఎదిరిస్తాను, రుద్రుడిని ఎదిరిస్తాను, కోదరు తలా కోసాడు. నందుడు ఎదిరించలేదే. నందుని జోలికి వస్తే కంసుడు మిగలడు, కంసుని సైన్యము మిగలడు. అంటే శూరసేనుడు, ఉగ్రసేనుడు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు పొలిమేరలో ఉన్నటువంటి రేపల్లెను అంత సైన్యంతో ఒక మిత్రుణ్ణి అక్కడ పెట్టారు. ఇది ఆనాటి రాజరిక పరిపాలన వ్యవస్థ. అంత బలం కలవాడే గుహుడు. తప్పు భావంతో వస్తే గంగలో ముంచుతామన్నాడు. అయినా మరి కాబోయే రాజు కదా, మరి రాజు అయ్యాడో తెలియదు కదా, మనం వెళ్ళి కలుసుకుందాం అని ఏదో ఒక ఆంకలు తీసుకొని వెళ్ళాడు. సుమంత్రుడు చెప్పాడు, గుహుడు వచ్చాడు, రాముడికి చాలా మిత్రుడు, నిన్ను చూడాలనుకుంటున్నాడు అంటే రమ్మను. ఇదే తేడా రాముడికి భరతునికి. గుహుడు వచ్చాడు అంటే రాముడు తాను వెళ్ళాడు. అక్కడ తాను స్వయంగా వెళ్ళి దగ్గర తీసుకొని గట్టిగా ఆలింగనం చేసుకొని, క్షేమంగా ఉన్నావా, నిన్ను చాలా కాలానికి చూశానురా, ఎంత ఆనందం పొందాడు. అదే భరతుడు రమ్మను. సరే వచ్చాడు. ఇద్దరూ కూర్చొని మాట్లాడారు. ఎక్కడ రాముడు ఆహారం తీసుకున్నాడు, ఎక్కడ పానీయం తీసుకున్నాడు, ఎక్కడ నిద్రించాడు, ఎక్కడ విహరించాడు, ఎలా ఎలా ప్రవర్తించాడు, ఇవన్నీ చెప్పవలసి. లక్ష్మణస్వామి ఎలా ఉన్నాడు, ఇవన్నీ ఆర్తితో అడిగాడు. అవన్నీ తరువాత చెబుతాను కానీ మొదలు నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఇంత సైన్యం తీసుకొని వచ్చావు కదా, మంచి బుద్ధితోటే వచ్చావా, ఆయన్ని ఏమన్నా చేతామని వచ్చావా? కంచిత్తస్య అపాపస్య పాపం కర్తుమిహేచ్ఛసి. ఏ పాపము లేని రాముడికి పాపాన్ని చెయ్యాలి, పాపం అంటే మరణం, వధించాలని వచ్చావా అని అడిగాడు. ఒక్కసారి భరతుడు మూర్ఛపోయాడు. ఆ మాట నన్ను తప్పుగా భావించకు, అనుమానించకు, నేను అతనికి ప్రియమైన సోదరుణ్ణి. భరతుణ్ణి రాజుగా రాముణ్ణి రాజుగా చెయ్యాలనే వచ్చాను. తీసుకొని వెళతాను రాముణ్ణి, ఇక్కడే పట్టాభిషేకం చేసి రాముడే మాకు రాజు, నేను రాజును కాదు. ఒక్కరు వెళితే ఒప్పుకోరని గుంపుగా వెళుతున్నాము. అంతకు తప్ప నా మనస్సులో వేరే పాప చింతన లేదు. ఇంత బాగా చెప్తే నీవు ధన్యుడవయ్యా. అయత్నాదాగతము రాజ్యం ధికృత్య పరితిష్టసి. అనాయాసంగా వచ్చిన రాజ్యాన్ని తిరస్కరించి వచ్చావా, ఎంత ధన్యుడవయ్యా. నీలాంటి పుత్రునితో దశరథ మహారాజు గారు జన్మ ధన్యమైంది, తప్పకుండా స్వర్గానికి వెళతాడు, అన్నీ చెప్తాను దా. తీసుకొని వెళ్ళి అన్నీ చూపాడు. ఇక్కడ నీరు తాగారు, ఇక్కడ గుర్రాలకు నేను ఆహారం వేశాను, ఇక్కడ ఆకుల మీద అలల మీద పండుకున్నారు. సీతారాములు భూమి మీద ఆకుల శయ్యమై పడుకున్నారన్న మాట విని ఆ శయ్యను చూచి తెలియకుండా పడి మూర్ఛపోయాడు భరతుడు. అక్కడే మట్టిలో అటు ఇటు పొర్లేడు.
శరీరం అంతా దుమ్ము కొట్టుకొని పోయింది. భరతుడు అలా విలపిస్తూ ఉంటే ఆ వార్త విని కౌసల్య పరిగెత్తుకొని వచ్చింది. ఏందన్నా ఏమైంది, రాముడు బాగున్నాడా, ఏమైనా వార్త వచ్చిందా రాముడి గురించి, ఎందుకులా విలపిస్తున్నావు, ఆమె బాధ ఆమె కదా. భయపడుతూ పరిగెత్తుకొని వచ్చింది. అమ్మా కాదు, ఇక్కడ పడుకున్నాడట రాముడు, ఇక్కడ పడుకుందట సీత, ఇదంతా నా వల్లనే. నేను కొడుగ్గా పుట్టి ఉండకుంటే రాముడికి బాధలుండేవా, సీతారాములకు ఇన్ని బాధలు కలిగించిన దుర్మార్గుణ్ణి ఎందుకు బతుకున్నానని విలపిస్తున్నాను. పాపం ఏడుస్తున్నాడు భరతుడు, దుఃఖాన్ని ఆపుకోలేడు, మూర్ఛపోతున్నాడు, పరితపిస్తున్నాడు, తల్లిని చూస్తున్నాడు. ఇదంతా ఈమె పుణ్యమే, అటు చూపుతున్నాడు. కౌసల్య పొద్దునాన్న ధైర్యంగా ఉండు, ఇప్పుడు నీవు బాగుండాలి, మా అందరి బ్రతుకులు రాజ్యము నీవి ఆధారపడి ఉంది, నీవు అనారోగ్యంగా ఉంటే మేమెవరం బతకలేము, ధైర్యాన్ని తెచ్చుకో అని కౌసల్య ఓదార్చింది భరతుడు. ఆమె ఓదార్పుతో మహానుభావుడు మళ్ళీ వచ్చాడు గుహుని దగ్గరికి. అప్పుడు గుహుడు లక్ష్మణస్వామి ఎంత గొప్పవాడో వినవయ్యా అని మొదలుపెట్టాడు. ఆచచక్షే అథ సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహన గోచరః. ఇది కూడా అద్భుతమైనటువంటి మంత్రరాజం. ఆకారంతో మొదలుపెట్టాడు. ఆకారం అంటే అర్థం సుదర్శన బీజం. హ్రాం హ్రీం సౌం ఆం క్రూం ఈ 6 సుదర్శన మహాబీజాలు షట్కోణాలలో ఉంటాయి. అలాంటి ఆకారంతో ఆచచక్షే అని మొదలుపెట్టాడు. అంటే ఇది బీజమంత్రం. ఇందులో భగవంతుని ప్రభావం, భాగవతోత్తముల ప్రభావం, ఆచార్య ప్రభావం 3 చెప్పాడు. చాలా చిన్న శ్లోకం, చూడడానికి ఏం లేదు, ఏముంది ఇందులో అనుకుంటాం, ఇది కథలో ఒక భాగం అనుకుంటాం, కానీ దీనికి ఇంత అర్థం ఉంది. ఒక కనీసం 8 గంటలు చెప్పుకునేంత అర్ధవైశాల్యం ఉంది. ఆచచక్షేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః. జాగ్రత్తగా వినండి. మహానుభావుడైన లక్ష్మణుని మంచి భావాన్ని చెప్పాడు. ఎవరు? గుహుడు. చెప్తాడు. ఎవరికి చెప్పాడు? భరతుడికి. భరతాయ అప్రమేయాయ గుహో గహన గోచరః. ఇంతటి వాడని లెక్క చూచి నిర్ణయించలేని ప్రభావము గల భరతునికి అరణ్యంలో ఉండేటువంటి గుహుడు మహానుభావుడై లక్ష్మణుని యొక్క చరితాన్ని చెప్పాడు. ఉంది కదా, లేదు కదా. మహాత్ముని లక్ష్మణుని యొక్క సద్భావం, మంచి భావాన్ని ఇంతటి వాడని నిర్దేశించ శక్తి లేని గొప్ప ప్రభావము కల భరతునికి అడవిలో ఉన్నటువంటి గుహుడు చెప్పాడు. ఇది శ్లోకానికి తాత్పర్యం. ఇంతే అయితే ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ముగ్గురికి 3 విశేషాలు చెప్పారు. ఒకరు లక్ష్మణుడు, ఒకరు భరతుడు, మరొకరు గుహుడు కదా. లక్ష్మణుడు మహాత్ముడు, భరతుడు అప్రమేయుడు, గుహుడు గహన గోచరుడు. ఏంటర్థం? లక్ష్మణుడు మహాత్ముడట. మహాత్ముడు అంటే అర్థం ఏమిటి? మహాన్ ఆత్మ యస్మిన్, పరమాత్మను తనలో దాచుకున్నవాడు. చూడండి, ఎవరు కదా, ఆయుధుడండి. మీరు ఎవరుంటారు ఆయన మీద? స్వామే కదా. మహాన్ ఆత్మ యస్మిన్, పరమాత్మ ఎవరిలో ఉంటాడో అంటే పరమాత్మను తనలో దాచుకున్న లక్ష్మణస్వామి యొక్క సద్భావం అంటే మంచి భావం అనేది మామూలు అర్థం. సతిభావం,
సత్ అంటే ఎవరు? సత్, చిత్, ఆనందం పరమాత్మ కదా. సద్భావం పరమాత్మ యందు భావాన్ని, పరమాత్మను తనలో దాచుకున్న మహానుభావుడి యొక్క పరమాత్మ మీద ఉండేటువంటి భక్తి భావాన్ని. భరతాయ అప్రమేయాయ ఎవరికి చెప్పాడు? భరతునికి చెప్పాడు. ఎలాంటి వాడు ఆయనే? అప్రమేయుడు అంటే ఇంత అని కొలవటానికి వీలు లేనివాడు, ఇది సామాన్య అర్థం. కానీ అకారవాచ్యేన ప్రమేయాయ, అప్రమేయాయ. ఆ అంటే విష్ణువు, అకారార్థో విష్ణువు కదా. ఆ అంటే విష్ణువు, విష్ణువు చేత మాత్రమే కొలతబడేవాడు. అంటే పరమాత్మ మాత్రమే భరతుని ప్రభావాన్ని చెప్పగలడు, మరెవరు చెప్పలేదు. ఇలాంటి భరతుడికి గుహ గహన గోచర. గహన గోచర అంటే అడవిలో ఉండేవాడు. అడవి కాననం, గహనం, వనం అని కోశం. గహనం అంటే అడవి. అడవిలో ఉండే గుహుడు చెప్పాడు. కాదు కాదు, గహనం అంటే ఎవరు? పరమాత్మ. మనం చెప్పుకున్నాం, బ్రహ్మవనం అని చెప్పుకున్నాం కదా. పరమాత్మను సాక్షాత్కరింపచేసుకున్న గుహుడు. బాగా చెప్పాలి, అసలు చెప్పాలి. పరమాత్మను సాక్షాత్కరింపచేసుకున్న గుహుడు పరమాత్మ చేతనే తెలియబడే ప్రభావము గల భరతునికి పరమాత్మను హృదయంలో దాచుకున్న లక్ష్మణుడితో చెప్పాడు. అర్థమైందా ఇప్పుడు? ఇది అర్థం. పరమాత్మను మాత్రమే సాక్షాత్కరించుకునేటువంటి గుహుడు పరమాత్మ చేతనే తెలియబడేటువంటి భరతుడికి పరమాత్మను తనలో దాచుకున్న లక్ష్మణుడి యొక్క పరమాత్మ యందు ఉండే భక్తిని చెప్పాడు. ఇది శ్లోకానికి సంగ్రహంగా అర్థం. ఇంకా చాలా ఉంది, మనం ముందరికి వెళ్ళాలి కదా. ఈ రీతిలో భ్రాతృగుప్త్యర్థం అత్యంతం అహం లక్ష్మణమబ్రువం. అన్నగారిని వదిన గారిని కాపాడుతున్నటువంటి లక్ష్మణస్వామితో నేను చెప్పాను, మేము కాపలా ఉంటాము, మీకెందుకు బాధ, మీరు హాయిగా పడుకోండి అంటే లక్ష్మణస్వామి ఆమోదించలేదు. మాతో కలిసి ఆ మహానుభావుడు కూడా ఉన్నాడు. ఇక్కడ ఒక చమత్కారమైన శ్లోకం ఉంది. ఇంకొక శ్లోకం అంటే అది కూడా మంత్రమే. చెప్పాం కదా, తకారంతో మొదలైతే మంత్రం అని చెప్పాం కదా. గుహుడు ఒక విచిత్రమైన సన్నివేశాన్ని వర్ణిస్తున్నాడు. ఏమిటది అంటే, సీతారాములు పడుకొని ఉన్నారు. వారిద్దరిని జాగ్రత్తగా కాపాడడానికి లక్ష్మణస్వామి ధనువు పట్టుకొని తిరుగుతున్నాడు. వారిని జాగ్రత్తగా కాపాడడానికి గుహుడు తిరుగుతున్నాడు. తతస్త్వహం ఉత్తమ చాప బాణచాప భృతు స్థితోభవం తత్ర సయత్ర లక్ష్మణ అతంద్రితై జ్ఞాతిభి ఆత్మకార్ముకై మహేంద్ర కల్పం పరిపాలయంస్తదా. 77వ సర్గలోని చివరి శ్లోకం. 77 చివరి శ్లోకం. కథాభాగం ఎక్కువ కాబట్టి మనం కాస్త ముందుగా వెళుతున్నాం తత్వాన్ని చెప్పుకుంటూ. ఇందులో ఏం చెప్పాడు? తతస్త్వహం ఉత్తమ బాణ చాపభృతు, నేను ఉత్తమమైన ధనువును. 87వ సర్గలో చివరి శ్లోకం. నేను ఉత్తమ ధనువును బాణాన్ని పట్టుకొని నేను నిలబడ్డాను. అలాగే ఎత్ర లక్ష్మణ, ధనువు పట్టుకు లక్ష్మణస్వామి ఉన్నాడు, ఆయన దగ్గర నేను నిలబడ్డాను. నా దగ్గర చెప్తున్నాడు, అతంద్రితై జ్ఞాతిభి ఆత్మకార్ముకై మహేంద్ర కల్పం పరిపాలయంస్తదా. సోమరితనం లేకుండా, ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ఆయుధాలు పట్టుకొని నా భటులు ఉన్నారు.
చెప్పాడు. సీతారాములు పడుకొని ఉన్నారు. వారిని లక్ష్మణస్వామి హనుమ బాణాలు పట్టుకొని వారి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తున్నారు. లక్ష్మణస్వామి చుట్టూ నేను పట్టుకొని తిరుగుతున్నాను, నా చుట్టూ నా పట్టుకు తిరుగుతున్నాను. ఏం కదా ఇది కాదు. రామచంద్రుడు సీతమ్మ వారు పడుకున్నారు. నేను చెప్పాను అప్పుడు, నిద్రపోవయ్యా మేము చూసుకుంటాము అని. నిద్రపోడే. నిద్రపోకబాగా వాడి చుట్టే తిరుగుతున్నాడు ఆయుధాలు పట్టుకొని. నాకెందుకో అనుమానం వచ్చింది, వీడే ఏమైనా చేస్తాడు ఏమో రాముడు. భరతుడితో కూడబలుకొని వచ్చి వీడిని ఏమన్నా చేసి వీడు పోతే గతేమిటి, 1 గంట జాగ్రత్తగా కనిపెడదాం అని లక్ష్మణస్వామిని 1000 కన్నులతో చూస్తూ నేను ఉన్నాను. ఆయన పడుకుంటే ఈయన తిరుగుతున్నాడు, ఈయన వెంట ఈయన తిరుగుతున్నాడు. ఇద్దరు పోరేమిటి? వీళ్ళిద్దరూ రాజులే కదా. భరతుడు రాజు కాబోతున్నాడు కదా. అక్కడి నుంచి ఏదైనా వైర్లెస్ మెసేజ్ వస్తే ఇద్దరు కలిసి రాముడిని ఏం చేస్తారో అని భటులంతా చుట్టుతారు. రామచంద్రుడంటే చీమ దోమ కూడా ఎంతగా ప్రేమిస్తుందో చెప్పటానికి ఈ శ్లోకం ఒక అద్భుతమైన తాత్కాణం. అంటే లక్ష్మణుణ్ణి గుహుడు అనుమానించాడు, గుహుణ్ణి ఆయన సైన్యం అనుమానించాడు. ముగ్గురు కలిసి ఏం చేశారు? రాముడిని కాబట్టి ఆయన హాయిగా నిద్రపో, ఆయనకే బాధ ఉంది, హాయిగా నిద్రపోతాడు. సీతమ్మ హాయిగా నిద్రపోయాడు, వీరెవరూ నిద్రపోలేదు. ఈ దృశ్యాన్ని భరతుడికి కావాలని చెప్పాడు. ఏమిటి కారణం? లక్ష్మణుణ్ణి అనుమానించాను నేను, నన్ను అనుమానించారు నా సైన్యము. ఇక్కడ నువ్వు కొంచెం ఏదైనా తేడా కనిపెట్టావనుకో మళ్ళీ అనుమానం ఏంటి, పంపడమే. తిరిగి మళ్ళీ అయోధ్యకు పోవు, జాగ్రత్త చెప్పకుండా చెప్పాడు. ఇది ఆపద వచ్చినప్పుడు, రక్షణ లేనప్పుడు, మనం తొలగించుకోలేని సంకటం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని అనుసంధానం చేసుకో. తతస్తోహం తాతో మొదలుపెట్టాం కదా, మనం చెప్పుకున్నాం. తకారంతో ఉన్న ఎన్ని మంత్రాలని మొదలే చెప్పాం. అందుకే తతస్త్వాహం చోత్తమ బాణచాపభృతౌ స్థితోభవం తత్ర సయత్ర లక్ష్మణ అతంద్రితై జ్ఞాతిభి ఆత్మకార్ముకై మహేంద్ర కల్పం పరిపాలయముస్తదా. ఇలా జరిగిన వృత్తాంతాన్నంతా వివరించి రామచంద్రుడు పడుకొని ఉన్నటువంటి దర్భశయ్యను, అదే ఆకుల శయ్యను, అవన్నీ చూపెట్టాడు. మనం చెప్పుకున్నాం ముందే ఆ భాగాన్ని. దాన్ని చూచి భరతుడు విలపించాడు. తరువాత మరి ఎక్కడున్నాడయ్యా రాముడు? నీకు తెలిసే ఉంటుంది, నాకు దారిని చూపు, గంగను దాటించు, మా రాముణ్ణి నేను దర్శనం చేసుకుంటాను, అతన్ని తీసుకొని వచ్చి మళ్ళీ రాజ్యాన్ని అతనికి అప్పగిస్తాను, రాజుగా ఉంచుతాను అని ప్రార్థిస్తే గుహుడు భరతుణ్ణి నమ్మి సైన్యమంతా గంగను దాటటానికి తగిన ఏర్పాట్లు చేశాడు. ఈ మహానుభావుడు ఇదే రీతిలో అందరూ కలిసి గంగను దాటారు. ఆ పక్కనేముంది? యమున ఉంది, దాన్ని దాటారు. ఆ పక్కనేముంది? భరద్వాజ ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళారు. భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి సైన్యాన్నంతా దూరంగా ఉంచి మహానుభావుడు సైన్యాన్ని తాను మాత్రం వెళ్ళి భరద్వాజునికి నమస్కారం చేశాడు. అయ్యా వచ్చాము, ఇలా సంగతి. ఆయన కూడా మంచి భావంతో వచ్చావా, ఇంకేమై అనుకోని వచ్చావా? భరద్వాజుడు అనుమానించాడు. రాముడికి ఆపద వస్తుందంటే ఎవరు భరిస్తారు? ఏదే బ్రహ్మన్ త్వమేవం మాం అనుశంకసే. మీకు అనుమానిస్తున్నారా? ఇంకా నా బతికెందుకు? నాకు అలాంటి భావం లేదు. రాముణ్ణి రాజుగా చేతామని వచ్చాను. దయచేసి రాముడు ఎక్కడున్నాడో మాకు అందించండి అని ప్రార్థించాడు. చెప్తానులే, సాయంకాలం
కాబోతూ ఉంది కదా అంటే ఉదయం వచ్చాడు. ఈరోజు ఇక్కడ ఉండి రేపు వెళ్ళు, నీ సైన్యానికి నేను విందు చేస్తాను. అసలు సైన్యాన్ని నీవు దూరంగా ఎందుకు ఉంచావు? అయ్యా, మీరు మహర్షులు తపస్సులు యజ్ఞాలు చేస్తూ ఉంటారు, మా సైన్యం అంటే కోతులు కొండముచ్చులే ఉంటాయి, పాడు చేసే దిక్కేమిటి? ఆశ్రమం పాడు చేయొచ్చు కదా. ఈ ఆశ్రమానికి ఎలాంటి భంగం లేకుండా ఉండటానికి దూరంగా ఉంచాను. కాదు, నేను ఆతిథ్యం ఇస్తాను మీ సైన్యానికి, అందరినీ తీసుకొనిరా. చాలయ్యా, మీ దయ చాలు, మీ అనుగ్రహం చాలు, మీ కటాక్షం చాలు. లేదు, సైన్యంతో వచ్చిన రాజుకు సత్కారం చేయటం ఋషి ధర్మం. నా ధర్మం నేను చేస్తున్నాను ఏమంటాడు మహానుభావుడు. అందరినీ సైన్యాన్ని పిలిచాడు. అంత సైన్యం వచ్చి చేరిన తర్వాత మహానుభావుడు భరద్వాజుడు తన ఆశ్రమంలో అనుష్ఠానం చేసుకొని యోగ సమాధిలో కూర్చున్నాడు. ఈ మహానుభావుడు కూర్చొని ఆహ్వయే విశ్వకర్మాణం అహం త్వష్టారమేవచ, నేను విశ్వకర్మను పిలుస్తున్నాను, త్వష్టను పిలుస్తున్నాను, అందరూ రండి. వాళ్ళెందుకు? వాళ్ళెవరు? మేస్త్రీలు, శిల్పులు, భవనాలు కట్టాలి. అదిగారి భవనం చేద్దాం. మరి అర్జునికో భవనం, శత్రునికో భవనం, సుమంతునికో భవనం. మరి సైన్యానికి ఇళ్ళు కావాలి కదా, రాజవీధులు నగరాలన్నీ ఏర్పాటు కావాలి కదా. క్షణములో అక్కడ అద్భుతమైన ఒక మహానగరం నిర్మించబడింది. ఆ నగరంలో రాజుగారి భవనం, రాజబంధువుల భవనం, మంత్రుల భవనం, పురోహితుల భవనం, సైనికుల భవనాలు, నగరం తయారైంది. ఇలాంటి ఉత్తమ నగరాన్ని తయారు చేయటానికి ఆతిథ్యస్య క్రియాహేతో విశ్వకర్మాణమాహ్వయతు, ఈ మహానుభావుడు విశ్వకర్మను పిలిచాడు. అలాగే ఆహ్వయే లోకపాలం స్త్రీను దేవాన్ చక్ర పురోగమాన్, ఇంద్రుణ్ణి పిలుస్తున్నాను, అగ్నిని పిలుస్తున్నాను, వరుణుణ్ణి పిలుస్తున్నాను, లోకవాహనందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఆతిథ్యం కర్తుమిచ్చాను, భరతునికి నేను ఆతిథ్యం చేయాలనుకుంటున్నాను. ఇలా ఏర్పాటు చేసి నాగదత్తాం హేమాం సోమాం అద్రికృత స్థలీం చక్రాం యాక్షోపతిష్టంతి, ఇంద్రుని చుట్టూ ఉండేటువంటి అప్సరులందరూ రావాలి, బ్రహ్మలోక అప్సరులందరూ రావాలి, కుబేరలోక అప్సరులందరూ రావాలి. ఇలా అష్టదిక్పాలకుల దగ్గర ఉన్న వారందరూ, యక్ష, కిన్నర, కింపురుష, గరుడ, సిద్ధ, సాధ్య, ఇలాంటి వారి దగ్గర ఉన్న అప్సరులందరూ రావాలి. భరతునికి ఆతిథ్యం ఇస్తున్నాను చెప్పి అగ్నిహోత్రుణ్ణి, విభావసును, వారిని పాపం వంటకు పిలిచాడు. చక్కని వంట చేయండి భరతునికి. అన్నీ సిద్ధమయ్యాయి. ఎంత బాగా జరిగిందంటే రాజుగారికి, రాజుగారి బంధువులకే కాదు, ఒక్కొక్క సైనికుడికి 5 లేదు 8 మంది అప్సరసలు ఉన్నారు. స్నానాలు చేయించారు, ఆభరణాలు అలంకరించారు, మేకప్ చేశారు, అన్ని సత్కారాలు చేశారు. అందరికీ అద్భుతంగా భోజనాలు పెట్టారు. భోజనాలు పెట్టినామంటే వడ్డించేవాళ్ళు లేరు. ప్రతి లైనుకు కాలువలు. నద్య పాయసకర్దమా అంటాడు. పాయసం కాలువ, ఒకటి లడ్డూల కాలువ, ఒకటి మైసూర్ పాక్ కాలువ, ఒకటి జిలేబీ కాలువ. కావాలంటే 2 తీసుకుని అంత చేసుకోండి. తీసుకోగానే ఆ కాలువ అయిపోతుంది, కాలువ వస్తుంది. వ్యక్తులు కాదు, లడ్డూల కాలువ వచ్చింది, లడ్డూలు తీసుకోగలరు కదా, జిలేబీ కాలువ వస్తుంది. అది తీసుకోగానే మైసూర్ పాక్ కాలువ వస్తుంది. అది తీసుకోగానే పాయసం కాలువ వస్తుంది. తాగండి, తీసుకొని ఉంచుకోండి, తాగండి. ఏం బాధ వచ్చింది? ఎన్నడూ ఎప్పుడూ ఎక్కడ ఎవరు ఊహించలేనంతటి అద్భుతమైన విందు చేశాడు భరద్వాజు. రాజభవనాన్ని ఏర్పరిచాడు, మంత్రి భవనాలు ఏర్పరిచాడు. రాజభవనంలో రాజుగారి సింహాసనం ఏర్పాటు చేశాడు, పక్కన మంత్రి గారి సింహాసనం ఏర్పాటు చేశాడు, పురోహిత సింహాసనం ఏర్పాటు చేశాడు. సేవకులు, అప్సరసలు భరతుణ్ణి లోపలికి తీసుకొని వెళ్ళారు రాజభవనంలో. రాజుగారు కదా, వెళ్ళి
స్వామి ఇది రాజాసనం, కూర్చోండి, చెవి జోడించాడు. భరతుడు నవ్వి, నా ఆసనం ఇది, అది కాదు అని నశించెతు సచివాసనే అంటారు. మంత్రి సింహాసనం మీద కూర్చున్నాడు భరతుడు. అంటే ఎవ్వరు పరీక్షించినా అతని మనస్సులో వేరే భావమే లేదు. నేను రాజునైతే బాగుండు, రాజభోగాలు పొందితే బాగుండన్న ఆలోచన లేదు. రాజు రాముడు, రాముడికి నేను దాసుని. భరత్ అన్ని రకాలుగా పరీక్షించాడు. లేదే, మంత్రి గారి సింహాసనంలో కూర్చున్నాడు. అద్భుతమైనటువంటి విందు అందరికీ ఇచ్చాడు. ఆ విందు ఆరగించినటువంటి భరతుని సైన్యం మైమరచి మత్తులో నైవ అయోధ్యాంగమిష్యామ నగమిష్యామ దండకాన్ కుశలం రాఘవశాస్తు జయంచేత్యభ్యభాషత. మేము అయోధ్యకు వెళ్ళము, దండకారణ్యానికి వెళ్ళము, ఇక్కడే ఉంటాం. ఇక్కడ భరతుడు బాగుండని, అక్కడ రాముడు బాగుండని. ఆలోచించండి, వాళ్ళంతా రాజభటులు, మామూలు వాళ్ళేం కాదు. చాలా విందులు, చాలా భోగాలు, చాలా అనుభవించే ఉంటారు. అంత అనుభవించిన వారు కూడా ఈ విందును చూచి మైమరిచిపోయారంటే ఎంత గొప్ప విందు ఇచ్చాడు. వాల్మీకి మహర్షి దీన్ని వర్ణించి ఇంతటితో ఈ భాగాన్ని ముగించలేదు. ఒక అద్భుతమైన ధర్మాన్ని చెప్తాడు. వారందరూ విందు కూర్చున్న తరువాత భరద్వాజుడు కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి తన ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కూర్చొని తనకున్న కందమూలాలు భుజించాడు. అర్థమైందా? ఇంత పెద్ద విందు నేను లడ్డూ తింటాననలేదు, పోయి ఒక జిలేబి తింటాననలేదు, పాయసం తాగుతాననలేదు, వేడి నీళ్లు స్నానం చేస్తాననలేదు. బ్రాహ్మణస్య హి దేహోయం నహి భోగాయ కల్పతే కృచ్ఛ్రాయ తపసే చైహ ప్రేత్య భోగాయ కల్పతే. బ్రాహ్మణుని శరీరము ఈ లోకంలో భోగం కోసం కాదు, తపస్సు కోసం. పరలోకంలో భోగం కోసం. ఇంతమందికి ఇంతటి దివ్యమైన విందునిచ్చిన భరద్వాజుడు ఆ విందు తాను ఆరగించలేదే. ప్రత్యేకించి ఆ మాట చెప్పాడు. వాడిని తన ఆశ్రమంలో కూర్చున్నాడు, కందమును మూలను భుజించాడు, బయటకు వచ్చాడు. ఆశే లేదు. ఒక్కసారి ఆశకు గురైతే ఋషే కాడు, ఇంకెవడవుతాడు. ఇంత అద్భుతంగా వారికి విందు చేస్తే ఆ రాత్రి గడచినది. మర్నాడు పొద్దున అందరూ స్నానాదులు ముగించుకొని, అయ్యా మీ అనుగ్రహంతో హాయిగా విందు ఆరగించాం, చక్కగా నిద్రపోయాం, మీరు ఆజ్ఞ ఇస్తే వెళుతాం అని అందరూ నమస్కారం చేశారు. అందరూ ఉంటే భరతుడు, వారి తల్లులు, ఇంకొందరు. భరద్వాజుడు, నాన్న భరత, మీ తల్లులని తెలుసు కానీ ఎవరో నాకు తెలియదు, ఒకసారి పరిచయం చేయాలి. భరతుడు, ఈ తల్లి ప్రాజ్ఞురాలు, పండితురాలు, సాత్వికురాలు, పట్టమహర్షి, ఈమె కైక, కౌసల్య. లక్ష్మణస్వామి యొక్క తల్లి ఈమె సుమిత్ర. నిత్యం కౌసల్యను అనుసరించి ఉంటుంది. ఇక ఇంకో ఆమె ఉంది, మూడో ఆమె పండిత మానిని, చండి, కలహప్రియ. నా తల్లి, నా రాముణ్ణి అడవికి పంపిన తల్లి. తల్లి పేరు రాగానే ఒళ్ళు ఉడికింది భరతుడికి. అంత కోపంతో చెప్పాడు. అది విని భరద్వాజుడు, తప్పు నాన్న, అమ్మను నిందించకు. అమ్మ చేసిన పని ఇప్పుడు దుఃఖమేమో కానీ చివరికి సుఖమే కలుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. మీ తల్లిని నిందించకు, మీరు బయలుదేరి వెళ్ళండి. స్వామి ఆశీర్వదించాడు. వారి ఆశీస్సులు తీసుకొని మహానుభావుడు బయలుదేరి మార్గం చెప్పండి, ఎలా వెళ్ళాలి, ఏ మార్గంతో నేను వెళ్ళాలి అంటే
చిత్రకూటానికి భరద్వాజుడు కొన్ని గుర్తులు చెప్పాడు. ఆయా గుర్తులను మీరు ఆశ్రయించి అక్కడికి వెళ్ళండి. ఇలా భరద్వాజుడు చెప్పినటువంటి గుర్తులను ఆధారం చేసుకొని భరతుడు సైన్యంతో చిత్రకూటానికి బయలుదేరాడు. ఇంచుమించు ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ సమయంలో రామచంద్రుడు, సీతమ్మ బయట గుండు మీద అంతా గుండు ఉన్నాయి కదా, కూర్చొని సరదా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏం కబుర్లు చెప్పుకుంటున్నారు? చిత్రకూటం చుట్టుపక్కల వనము, చెట్లు, పూలు, పండ్లు, మృగములు, నెముళ్ళు, పక్షులు ఎంత బాగున్నాయి, ఎంతటి కమ్మని ఆనందాన్ని ఇస్తున్నాయి, ఎంత ఉల్లాసాన్ని ఇస్తున్నాయి అంటాడు రాముడు. సీత, నువ్వేమీ అనుకోనంటే అయోధ్య కంటే ఇదే బాగుంది, ఇక్కడే ఉందామా, మళ్ళీ నువ్వు అయోధ్యకు ఇక్కడే బాగుంది, హాయిగా ఉందాం, లక్ష్మణ స్వామి ఎలాగో ఉన్నాడు, ఆనందంగా ఉందాం. చిత్రకూట శోభను రాముడు చేస్తున్నాడు. ఆ పక్కన మందాకిని గంగా ఉంది కదా, గంగా నది యొక్క శోభను మహానుభావుడు దాన్ని వర్ణిస్తున్నాడు. ఇలా వీరు మాట్లాడుతూ ఉండగా హఠాత్తుగా అరణ్యంలో కలకలం మొదలైంది. మృగాలు భయంతో పరిగెత్తుతున్నాయి, పక్షులు కిలకిలారావాలు చేస్తూ ఎగిరిపోతున్నాయి, పెద్దగా దుమ్ము లేచింది, ఏదో ధ్వనులు, ఏవో గర్జనలు, ఏవో భేరీ భాంకారాలు ఇవన్నీ వినవస్తున్నాయి. లక్షణాలు చూస్తే ఎవరో రాజపుత్రుడు వేటకొచ్చినట్టు కనబడుతుంది. అందుకే మృగాలు భయపడి పారిపోతున్నాయి. ఎవరొచ్చారో కాస్త చూడవయ్యా, ఋషుల ఆశ్రమాన్ని కళంకితం చేయవద్దు కదా, చెప్పుదాం వారికి, వెళ్ళి చూడు అంటే లక్ష్మణస్వామి చెట్టు ఎక్కాడు, పైనుంచి చూచాడు. అన్నగారు, ఆశ్రమంలోని నిప్పు చల్లార్పు, సీతమ్మను గుహలో దాచిపెట్టు, నీవు ధనస్సును ఎక్కుపెట్టు, నేను ఆయుధాలు తీసుకొని వస్తున్నాను. మొదలు దిగిరారా నాన్న, ఏం జరిగింది, ఎందుకంత కంగారు పడుతున్నా, ఎవరొచ్చారు, ఎవరో వస్తే నాకెందుకు బాధ, ఆ దుర్మార్గురాలి కొడుకొచ్చాడు, కైకర అనార్యాయా అంటారు, అనార్యాయా పుత్ర, ఒకడు కాదు సైన్యం తీసుకొని వచ్చాడు, లభించినటువంటి రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవటానికి వచ్చాడు, మనను చంపటానికే వచ్చాడు, మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి, ఇంతకాలం కైకి మీద ఉన్న కోపాన్ని వివేచిస్తాను, సైన్యాన్ని చిన్నాభిన్నం చేస్తాను, భరతుణ్ణి చంపేస్తాను, ఏవేవో మాట్లాడుతుంది. నాన్న, ఎందుకెలా తొందరపడతావురా, నా తమ్ములకు నా వారికి చెందని సంపదను అగ్నిహోత్రుడు భస్మం చెయ్యాలి, భస్మతాత్ కురుతాత్ సిఖి అంటాడు రాము. నాకా సంపద, నా వారందరికీ కావాలి, నేనొక్కడే అందరికీ ఇవ్వాలి, తమ్ములను పాడు చేసి రసింపచేసి పొందేటువంటి సంపద నాకొద్దు, ఆ సంపదను అగ్నిహోత్రుడు భస్మం చెయ్యాలి. అయినా ఎందుకలా అనుకుంటున్నావు, భరతుడు తీసుకుని పోవాలని వచ్చి ఉండవచ్చు కదా, అయోధ్యకు వచ్చి ఉంటాడు, నాన్నగారు చెప్పి ఉంటారు, సహించలేక తట్టుకోలేక తీసుకొని పోదామని వచ్చాడేమో, అలా ఎందుకనుకో. నీ మాటలు చూస్తూ ఉంటే నీకు రాజ్యం కావాలనిపిస్తూ ఉంది, కావాలా చెప్పు, నిజంగా రాజ్యం కావాలంటే వాడు రాగానే రాజ్యమస్మై ప్రదీయతాం అంటాను, రాజ్యం వీడికి ఇవ్వరా అంటారు, బాణమిత్యేవ వక్షతి, అలాగే అన్నగారు అంటాడు, చూడు కావాలని. నేను చెప్పడం ఆలస్యం, భరతుడు ఒప్పుకుంటాడు. భరతుణ్ణి అనుమానిస్తావటరా, ఇలాంటి మాటలు నీవు మాట్లాడకూడదు. ఒక్కసారి లక్ష్మణస్వామి సిగ్గుపడ్డాడు, తప్పు మాట్లాడాను, నిజమే, నిన్ను తీసుకొని పోవటానికి
వచ్చినట్టు ఉంది. అప్పుడు వాస్తవాన్ని చెబితే అక్కడికి వచ్చినటువంటి భరతుని సైన్యం, భరతుడు చెప్పాడు, ఈ ప్రాంతంలోనే మా అన్నగారు ఉంటారు, ఎక్కడున్నారో వెతకండి, కానీ జాగ్రత్తగా వెతకండి. రథములు, ఏనుగులు, గుర్రములు వీటి అలజడి లేకుండా వెతకండి. భూమి అదరవద్దు, దుమ్ము లేవవద్దు, ఏనుగులు గుర్రములు ధ్వని చేయవద్దు. రామచంద్రుడి ప్రశాంత జీవనానికి భంగం కలిగించకుండా మీరు ప్రవర్తించండి. సచిత్రకూటౌదుగిరవు నిశమ్య రామాశ్రమం పుణ్యజనోపపన్నం కుహేన సార్థం త్వరితో జగామ పునర్నివేశ్చైవ చమూ మహాత్మా. ఇక్కడే రాముడున్నాడు, చిటగూడెంలో ఈ ప్రాంతంలో రాముడున్నాడు అని తెలుసుకున్నటువంటి భరతుడు గుహుణ్ణి తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. భరతుడు, గుహుడు, శత్రుఘ్నుడు వీరందరూ బయలుదేరి రాముని ఆశ్రమాన్ని చూచారు. ఏవో కొన్ని గుర్తులు కనపడ్డాయి. పొగ వస్తూ ఉంది, పిడకల రాసులు పెట్టి ఉన్నాయి, నారచీరలు ఆరేసి ఉన్నాయి, పుష్పాలు తెంపి తీసుకొని పోతున్న గుర్తులు కనపడ్డాయి. ఇవన్నీ చూచినటువంటి భరతుడు, ఇదే రాముని ఆశ్రమం, ఇక్కడే మా అన్నగారు ఉండి ఉంటారు, పదండి. పరమ సంతోషంతో వెళ్ళాడు. హాయిగా అక్కడ ఇంద్రుడిలాగా కూర్చొని ఉన్నాడు రామచంద్రుడు. ఆ స్వామిని చూచి పరిగెత్తుకొని వెళ్ళి అతని పాదాల మీద పడ్డాడు. భ్రాతు పర్ణకుటీం శ్రీమాన్ ఉడజంచ దదర్శ సహా శాలాయా అగ్రతస్తస్య దదర్శ భరతస్తదా కాష్టాని చావభగ్నాని పుష్పాణి ఆయతనాని చ. ఇలా అన్ని గుర్తులు చూస్తూ వెళ్ళి రామచంద్రుని పాదములను మహానుభావుడు పట్టుకున్నాడు. ఉటజే రామమాసీనం జటామండల ధారిణం కృష్ణాజలధరం తంతు చీరవల్కల వాససం దదర్శ. ఇలాంటి ఎలా ఉన్నాడు రామచంద్రుడు అంటే, జటామండల జడలు ధరించి ఉన్నాడు, నార వస్త్రాలు కట్టుకొని ఉన్నాడు, కృష్ణాజనాన్ని ధరించి ఉన్నాడు. ఇలాంటి రాముణ్ణి సింహస్కందం మహాబాహుం పుండరీక నివేక్షణం పృథివ్యా సాగరాంతాయా పతిం. సింహము లాంటి బలము పరాక్రమము గల మహానుభావుడు, పుండరీకాక్షుడు. ఇలాంటి స్వామిని చూచి పరిగెత్తుకొని వెళ్ళాడు. అతన్ని చూడగానే వచ్చిన కన్నీళ్లతో ఎదురుగా ఉన్న రాముణ్ణి స్పష్టంగా దర్శించలేకపోయాడు. ఎలాగైతేమి కలిశారు, పరస్పరం ఆలింగనం చేసుకున్నారు, అందరూ కలిసి కూర్చున్నారు. ఎలా ఉన్నారంటే, దివాకరశ్చైవ నిశాకరశ్చ యథాంబరే శుక్ర బృహస్పతిభ్యా. సూర్యుడు చంద్రుడు శుక్రునితోటి గురువుతోటి కలిస్తే ఎలా ఉంటుందో, భరత శత్రుఘ్నులు రామలక్ష్మణుడితో కలిస్తే అలా ఉన్నారు. అక్కడ అడవిలో ఉండే వారందరూ వీరి సమాగమాన్ని చూచి ఆశ్చర్యపోయారు. ఏమి రాజపుత్రులో, ఏమి రాజులో వీళ్ళు, ఇలా ఇంత ప్రేమతో వీరంతా వస్తున్నారు. అప్పుడు రామచంద్రుడు భరతుణ్ణి కుశల ప్రశ్నలు అడిగాడు. ఇది 100వ సర్గ. దీన్ని ఏమంటారు? 100. దీనికి పేరేమిటి? ఖచ్చిత సర్గ అంటారు. దీన్ని ఖచ్చిత సర్గ అంటారు. ఖచ్చిత అంటే ప్రశ్నల సర్గ. రాముడు భరతుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఒక 100 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నల పేరుతో రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో చెప్పాడు. ధర్మాన్ని చెప్పిన సర్గ ఇది. రాజైన వాడు ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి, ఈ సాకు పెట్టుకొని అడిగాడు మహానుభావుడు. కలంజిత్ అభివిజ్ఞాయ అవివర్ణవదనం కుశం ఆఘ్రాయ రామస్తమ్మూర్ధిని పరిష్వజ్య. భరతుణ్ణి కౌగలించుకున్నాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, శిరస్సు వాసన చూచాడు, క్షమ అడిగాడు. అంకే భరతమాయూయ, ఏమయ్యా నువ్వు వచ్చావేమిటి? నీ నాన్నగారు ఎక్కడికి పోయారు? నాన్నగారు ఎక్కడికి పోయారు?
నాన్నగారు రాజ్యంలో ఉండగా నీవు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కదా. ఆయన్ను కాదని వచ్చావా? అరణ్యానికి నీవెలా వచ్చావు? నాన్నగారు బతికి ఉంటే నీవెలా వస్తావు? సరే కానీలే, చాలా కాలం నిన్ను చూచాను. ఉన్నవారందరూ బాగున్నారా? ఖచ్చిత్ను మొత్తం ప్రశ్నల్లో ఖచ్చితనే వస్తుంది. అందుకే దీన్ని ఖచ్చిత సర్గ అంటారు. ఖచ్చిన్ను దీన సహసా రాజా లోకాంతరంగత ఖచ్చిత్తు ధరతే తాత రాజాయత్వమిహాగత. అన్నగారు పట్టుకున్నారా? ఇక్కడికి వచ్చావు. ఈ శోకాన్ని దుఃఖాన్ని తట్టుకోలేక రాజుగారు స్వర్గానికి వెళ్ళారా? లేదు. ఖచ్చిత సౌమ్యనతే రాజ్యం భ్రష్టం బాలస్య శాశ్వతం. చిన్నవాడవు కాబట్టి ఈ రాజ్యాన్ని సరిగ్గా రక్షించుకోలేకుంటే నీ రాజ్యం భ్రష్టం భ్రంశమైపోయిందా? నాన్నగారిని జాగ్రత్తగా సేవిస్తూ ఉన్నావా? దశరథ మహారాజు గారు నాన్నగారు క్షేమంగా ఉన్నారా? ఆ నాన్నగారు రాజసూయములను చేశారు, అశ్వమేధములను వారు చేశారు. ఆ మహానుభావుడు సకచ్చిత్ బ్రాహ్మణో విద్వాన్ ధర్మనిత్య మహాద్యుతి విశ్వాకూణాం ఉపాధ్యాయ. మనందరికీ గురువు గారు వశిష్ఠ మహర్షి బాగున్నాడా? మనందరికీ గురువు కదా. కచ్చిత్ అగ్నియుక్త విధిజ్ఞ మతిమాన్ ఋతు కచ్చిత్ దేవాన్ పితృన్ భృత్యాన్ గురువున్ పితృసమానపి. నీవు రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నావా? దేవతలను, పితృదేవతలను, ఋషులను, బ్రాహ్మణులను, అతిథులను అందరినీ జాగ్రత్తగా ఆదరిస్తున్నావా? ఎవరెవరిని ఎలా ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటున్నావా? ప్రజలకు క్షేమాన్ని కలిగించేటువంటి మంత్రాంగాన్ని జాగ్రత్తగా చేస్తున్నావా? అపరరాత్రిలో రేస్తున్నావా? తెల్లవారిదాకా పడుకుంటున్నావా? రాజుగారు తెల్లవారు నిద్రపోకూడదు, అపరరాత్రి లేవాలి. ఆ సమయంలో కొందరు మంత్రులతో కలిసి కూర్చొని మంత్రాంగం చర్చించాలి. ఏ ఏ కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు వేటి వల్ల లాభం కలుగుతుంది, ప్రజలు వేడితో బాధపడుతున్నారు, వాటిని ఎలా ఎలా తొలగించాలి ఆలోచిస్తున్నావా? నిర్ణయాలు తీసుకుంటున్నావా? తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నావా? శత్రువులకు తెలిసేలా జాగ్రత్త పడుతున్నావా? అంటే ఎవరికీ తెలియకుండా జాగ్రత్త కాపాడుతున్నావా? ఫలితం లభించిన తరువాత ప్రజలకు తెలియాలి. ఫలానుమేయ ప్రారంభా సంస్కార ప్రాక్తనాయువ అంటాడు కాళిదాసు రఘువంశం. రాజుగారు ఫలానా పని చేశారన్న విషయం ఫలితాన్ని పొందిన ప్రజలు అప్పుడు తెలుసుకుంటారు. ఓహో ఇలా జరిగిందా అంటే రాజుగారు ఇలా చేసి ఉంటారు, మనకందుకే ఈ మీద జరిగింది. మంచివారిని మంత్రులుగా పెట్టుకుంటున్నావా? మూర్ఖులను పెట్టుకుంటున్నావా? 100 మంది మూర్ఖులు మంత్రులుగా ఉన్నా ఒక్క పండితుడిని పెట్టుకున్నావా కనీసం? ఎందుకంటే పండితోహి అర్ధకృచ్ఛ్రేషు రాజానం తారయే. పండితుడు ఆపద వచ్చినప్పుడు రాజును కాపాడుతాడు. మూర్ఖులు కాపాడలేరు కదా, పండితుడే కాపాడుతాడు. ఇలాంటి వాడిని ఒక్కైనా చూసుకుంటున్నావా? ప్రతి జనపదంలో విద్వాంసులను, పండితులను, ఉత్తమ మంత్రులను అందరినీ జాగ్రత్తగా నియమించావా? వీర అర్జునితం పూర్వం అస్మాకం తాత పూర్వకై. వీరులను, సమర్థులను రక్షకులుగా ఏర్పాటు చేస్తున్నావా? ఈ క్షేమవార్త అనేటువంటి దాన్ని ప్రశ్నకు అడ్డుగా పెట్టుకొని ఈ సర్గలో వాల్మీకి రాజధర్మాలన్నీ చెప్పాడు. రాజైన వాడు ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి, మంత్రులతో ఎలా వ్యవహరించాలి, ప్రజలకు ఎలాంటి శుభాన్ని కలిగించాలి, ఇవన్నీ ఇందులో మనకొక 100 శ్లోకాలు ఇంచుమించు ఉన్నాయి. 76, 75 శ్లోకాలు ఉంటాయి. ఇన్ని శ్లోకాలతో
రాజధర్మాన్ని వర్ణించాడు. రాజాతో ధర్మేణహి పాలయిత్వా మహీపతి దండధర ప్రజానాం. రాజుగారు ధర్మంగా రాజ్యాన్ని పరిపాలించాలి. ప్రజలను దండధరుడై తప్పు చేసిన వారిని శిక్షించాలి. అవాప్య కృత్సునాం వసుధాం యథావతు వితచ్యుత స్వర్గముఖైతి విద్వా. ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తే ఆ రాజు ఇక్కడ ఉన్నప్పుడు అన్ని రాజభోగాలు అనుభవిస్తాడు. శరీరం విడిచిపెడితే స్వర్గానికి పోతాడు. పొరపాటున అధర్మంగా ఆచరించావనుకో నరకానికి కదా. అందుకే నీవు ధర్మంగా పరిపాలన చేస్తున్నావా? ఇలా ఇన్ని రకములుగా అడిగితే మళ్ళీ మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు అన్నగారు ఉన్నారు కదా, నువ్వెందుకు వచ్చావు? తంతు రామ సమాజ్ఞాయ భ్రాతరం గురువత్సలం లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రష్టుం సముపచక్రమే. నువ్వు ఏమి కోరుకుంటున్నావు? ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చావు? నీకు ఏం కావాలో దాన్ని మనకు అందించవలసింది అంటే, అయ్యా నేను వచ్చినది నిన్ను రాజుగా చెయ్యటానికి, నీవు రాజ్యమును స్వీకరించమని ప్రార్థించటానికి. ఇక్ష్వాకు వంశంలో పెద్ద కుమారుడే రాజు కావాలి. పెద్ద కుమారుడు ఉండగా చిన్నవాడు రాజు అయ్యే యోగ్యత లేదు. మీరే పెద్దవారు, ఎప్పటికీ మీరే పృథివీకి పతి, మీరే రాజ్యాన్ని స్వీకరించాలి. మా అమ్మ తెలియక ఏదో నాకు రాజ్యం కావాలని కోరినది, దానివల్ల ఇంత అనర్థం జరిగినది. నేను దాన్ని ఆమోదించటం లేదు. నాకు రాజ్యంతో పని లేదు. మీరే రాజు, మీరు రాజ్యాన్ని స్వీకరించవలసిందే. పితా మహాత్మా విబుధోతి కోపమః తదేవ మన్యే పరమాత్మనో హితం సర్వలోకేశ్వర భావము వ్యయం. ఇంత చెబితే ఇవన్నీ నాకెందుకయ్యా? నాకేం కావాలి? మా నాన్నగారు ఏం చెప్పారో అది కావాలి. నాన్నగారు ఏం చెప్పారు? నీవు అడవికి పో, భరతుడు రాజ్యం చేస్తాడని చెప్పాడు. నేను అడవికి వచ్చేసాను, నువ్వు రాదు. నాన్నగారి ఆజ్ఞను ధిక్కరించే ధైర్యం నాకు లేదు. ఎన్నడూ దాన్ని కాదనలేను. ప్రపంచమంతా లోకాలన్నీ పొగడిన పరాక్రమం గలవాడు మన నాన్నగారు, సత్యసంధుడు. అతని సత్యవాక్యాన్ని కొనసాగించటానికే నేను వచ్చాను. అడుగు ఎందుకు వచ్చాను? మా నాన్నగారు అబద్ధం ఆడకుండా ఉండాలని వచ్చాను. ఇప్పుడు నీవు కోరినట్టు మళ్ళీ రాజ్యానికి వచ్చిన నాన్నగారి మాట ఏమవుతుంది? అబద్ధం కదా. కైకమ్మ ఏమంటుంది? నాన్నగారు నిర్మించదా? కాబట్టి నేను రాజ్యాన్ని స్వీకరించే ప్రశ్నే లేదు. ఇలా రాముని మాటలను చూసినటువంటి భరతుడు, ఇంకా నాకు రాజధర్మం ఏమిటయ్యా? ధర్మమే పోయింది కదా. పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజువాడు ధర్మమా? కాదే. ధర్మాన్ని తప్పిన నేను ఇంకా వేరే ధర్మాలను ఎలా పాటిస్తాను? రాజధర్మం నాకెలా ఉంటుంది? మనందరిలో జ్యేష్ఠే పుత్రే స్థితే రాజా నాకు అనీయానుభవే నృప. పెద్దవాడు పెద్ద పుత్రుడు ఉండగా చిన్నవాడు ఎప్పుడు రాజు కావడానికి వీల్లేదు. అందుకే నీవు ఈ కులం బతకాలంటే నీవు రాజువుగా. కేకయస్తేజ మయుతు తొయి చారణ్యమాత్రితే ధీమాన్ స్వర్గంగతో రాజు. ఇప్పుడు చెప్తున్నాడు భరతుడు, నేను కేకయ దేశంలో ఉన్నాను, మీరు అరణ్యంలో ఉన్నారు. ఈ విరహాన్ని తట్టుకోలేక దశరథ మహారాజు గారు స్వర్గానికి వెళ్ళాడు. వారు వెళ్ళారు కాబట్టి ఆ దుఃఖ శోకంతో నేను మునిగిపోయి నీ దగ్గరికి వచ్చాను. అందులో నిన్నే ఆలోచిస్తూ పోయాడు. త్వామేవ శోచన్ తవ దర్శనేప్సు త్వయ్యేవ సక్తాం అనివర్త్య బుద్ధిం. నీ గురించి ఆలోచిస్తున్నాడు, నిన్ను చూడాలనే కోరుకున్నాడు. నీ మీద ఉన్న మనస్సును పక్కకు తిప్పలేక త్వయా విహీన, నీవు లేనివాడై
తవ శోకరుగ్ణ, నీ దుఃఖంతో బాధపడుతున్నవాడై, త్వాం సంస్మరన్నేవ గతపితాతే, మీ నాన్నగారు నిన్ను ఆలోచిస్తూనే మరణించాడు, స్వర్గానికి వెళ్ళాడు. ఆ విషయాన్ని చెప్పితే తాము శ్రుత్వా కరుణాం వాచం పితు మరణ సంహిత, నాన్నగారు మరణించారన్న వార్త విన్న రాముడు వెంటనే భూమి మీద పడిపోయాడు, మూర్ఛపోయాడు, అటు ఇటు మట్టిలో పడి పూర్తిగా పొల్లాడు. రఘుహ్య రామ బాహువై పుష్పితాంగై భద్రుమ వనే పరచునా కుత్త, గొడ్డలితో నరికి వేసిన చెట్టులాగా కూలిపోయాడట రాముడు. అంతటి దుఃఖాన్ని ఆపుకోలేక, నాయన భరత నీవు ధన్యుడవురా, నాన్నగారికి అంత్య సంస్కారాలు నీవు చేసావు కదా, నీవు ఆ అదృష్టాన్ని పొందావు, ధన్యుడవు అంటే భరతుడుండి మరి మీరు ఇవ్వాలి కదా, నాన్నగారు మరణించాడని తెలిసింది కదా, మరి తర్పణాలు నివాయాంజలి పిండ ప్రదానం చేయాలి కదా, అందులో నీవు రాజుగారికి ఇష్టడైన పుత్రుడు, ఇష్టపుత్రుడు చేసినటువంటి ప్రక్రియ త్వరగా చేరుతుంది, రాజుగారు నాన్నగారు తరిస్తారు, మొదలు మీరు బయలుదేరవలసింది అంటే నలుగురు కలిసి కింద ఉన్న మందాకి నదికి వచ్చారు. అక్కడ వారికి దొరికినటువంటి పిండి ఉంటుంది ఒకటి అడవిలో, ఆ పిండితో ముద్దలు చేసి అవే పిండ ప్రదానం చేశారు. రాముడు అంటాడు, మహారాజు చక్రవర్తి ఎన్నో భోగాలు అనుభవించాడు, ఇలాంటి రాజుగారికి ఈ పిండితో పిండ ప్రదానం చేయాలి. ఏం చేస్తాం, ఇలా ఉంది విధి. అయినా ధర్మం ఇలాగే ఏమిటది, యదన్నా పురుష విద్వాన్ తదన్నా తస్య దేవత. మనము దేన్ని ఆహారంగా తీసుకుంటామో అదే ఆహారాన్ని దేవతలకు కూడా పెట్టాలి. మనం అన్నం తింటాం, అన్నమే పెట్టాలి, పిండి తింటాం, పిండే పెట్టాలి, పండ్లు తింటాం, పండ్లే పెట్టాలి, అదే శాస్త్రం. ఇప్పుడు మేము అడవిలో ఉన్నాం, ఆ పిండే తింటున్నాం, అదే ఆయనకు పెట్టాలి, ఇంతకంటే వేరే తెచ్చి మేము పెట్టకూడదు అని పిండ ప్రదానం చేసి వారందరూ పెద్దగా ఏడిచారు. ఇంత పెద్ద రోదనధ్వని విని కౌసల్య, సుమిత్ర, కైక, వశిష్ఠాదులందరూ వారు కలిశారు, మనం వెళదాం పదండి అని వారందరూ రాముడి దగ్గరికి వచ్చారు. వశిష్ఠ మహర్షి, కౌసల్య వీరందరూ వస్తూ వస్తూ దారిలో కౌసల్య రాముడు పెట్టినటువంటి ఆ ఇంగుది పిండి యొక్క పిండాలు చూచింది. అయ్యో, మహారాజు గారికి ఈ పిండాలా పెట్టేది, ఎన్ని భోగాలు అనుభవించాడు ఆయన, ఇవి రాముడు పెట్టి ఉంటాడు, అయినా ఏం చేస్తాడు, ఆయన అన్నం ఇదే కదా, ఇదే తింటున్నాడు కాబట్టి ఇదే పెట్టాడు. మహారాజా, నీ పుత్రుని స్థితి ఎలా వచ్చిందో చూచావా అని రాజుగారిని తలుచుకొని పరితపిస్తూ శోకిస్తూ అక్కడికి చేరింది. ఇలా రాముడి దగ్గరికి కౌసల్య, సుమిత్ర, కైక, వశిష్ఠుడు, ఇతర ఋషులు అందరూ పెద్దలందరూ బయలుదేరి వెళ్ళారు. అందరినీ కలిసి రాముడు అందరికీ పాదాభివందనం చేసి వారందరి చేత ఓదార్చబడి వారిని తాను కూడా ఓదార్చాడు. అందరూ కూర్చున్న తరువాత మళ్ళీ భరతుడు, స్వామి అయోధ్యకు బయలుదేరండి, మిమ్మలను తీసుకొని పోవాలనే వచ్చాను, తెల్లవారేసరికి మీరు అయోధ్యకు రాజుగా ఉండాలి, ఎందుకంటే గతింకర ఇవాశ్వస్య తార్క్ష్యైవ పతత్రిణ అనుగంతం అశక్తిర్మే గతింతవ మహీపతే. గుర్రపు బరువును గాలిలో మోస్తుండే, గరుడుని బరువును గంధం మోస్తుండే, నీ బరువును నేను మోస్తాను. ఎవరు రాజు? నువ్వు రాజు. రాజ్యభారం ఎవరు మొయ్యాలి? నీలాంటి మహానుభావుడు. నాలాంటి అల్పుడేం మోస్తాడు? నేను దీనికి పనికి రాను
అలాగే సజీవం నిత్యశస్త్రస్య యః పరైరుపజీవ్యతే రామతేన దుర్జీవం యః పరానుపజీవతి. 10 మందిని బతికించేవాడి బతుకు 10 మందితో బతికేవాడి బతుకు దుర్భర జీవనము. అందులోనూ ఆమ్రం చిత్వా కుకారేణ నింబం పరిచరేత్తుయ యస్త్వస్య పయసా సించేత్ నైవాస్య మధురో భవేత్. స్వామి బాగా పెరిగిన మామిడి చెట్టును నరికేసి తీసేసి ఆ స్థానంలో వేప చెట్టు నాటి పాలతో పెంచిన వేప చెట్టు తీయగా ఉంటుంది. అలాగే నీవు మామిడి నేను వేపనయ్యా, నన్ను నేను ఎక్కడ వస్తాను, నేను రాజ్యం ఎలా చేస్తాను, ఎలాగూ నేను ఏ రకంగా నేను పనికిరాను. అలాగే బాగా పొడగరి అయిన వాడు అందుకోవలసిన పండును కొట్టివాడు అందుకుంటాడు. ఇవన్నీ మీకు అర్థం కాదు చెప్పేటువంటి పోలికలు. ఏడోపమా మహాబాహో త్వమర్థం వేత్తుమర్హసి. అయినా ఇది పోలిక చెప్పాను, నీవు మహానుభావుడవు కాబట్టి అర్థాన్ని నీవు తెలుసుకో. త్వమర్థం వేత్తుమర్హసి అంటే నీవు రాజ్యాన్ని స్వీకరించి నన్ను తరింపజేయి. రాముడు అంతా విని నాత్మనఃకామకారోయం పురుషోయమనీశ్వర. నాన్న, పురుషులు మానవులెవరూ తాము అనుకున్న దాన్ని ఆచరించలేరు, కోరుకున్న ప్రతిదాన్ని పొందలేరు. ఎంత గొప్పవాడైనా మానవుడు సమర్థుడు కాదు. దైవం దేన్ని నిర్ణయిస్తుందో దాన్ని మాత్రమే మనం ఆచరిస్తాము. సర్వే క్షయాంతా నిచయా పతనాంతా సముచ్రయా సంయోగ విప్రయోగాంతా మరణాంతంచ జీవితం. కొన్ని ధర్మాలు చెప్తున్నాడు. సర్వే క్షయాంతా నిచయా. ప్రతి అభివృద్ధి చివరికి ఏమవుతుంది? నశిస్తుంది కదా. ప్రతి అభివృద్ధి క్షీణించిపోతుంది. పతనాంతా సముచ్రయా. బాగా పెరిగినది ఒకనాడు పడిపోతుంది. సంయోగా విప్రయోగాంతా. కలయికలు వెడబాటుతో ముగుస్తాయి. మరణాంతంటే జీవితం. బ్రతుకు చివరయ్యేదేమిటి? అది మరణమే. యథా ఫలానాం పక్వానాం నాణ్యత్ర పతనాద్భయం ఏవం నరస్య జాతస్య నాణ్యత్ర మరణాద్భయం. చెట్టు బాగా ఉండి పెరిగింది, కాయ వచ్చేసింది, పండు బాగా వచ్చింది, చక్కని పండు బాగుంది కదా. దానికి భయం ఏమిటి? ఆ పండుకు ఎప్పుడు రాలి పడుతుందో కదా. చెట్టు మీద ఉన్న పండు ఎప్పటికైనా పడి తీరవలసింది. పుట్టిన మానవుడు ఎప్పటికైనా మరణించవచ్చు కదా. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏవం నరస్య జాతస్య నాణ్యత్ర మరణాద్భయం యథాగారం దృఢస్థిరం జీర్ణం భూత్వా ఉపసీదతి. మనము గృహాన్ని ఎంత బాగా కట్టినా కొన్నాళ్లకు జీర్ణమైపోతుంది, పడిపోతుంది. ఇలా పతనం అనేది అన్నిటికీ ఉంది, వృద్ధి అన్నిటికీ ఉంది. ఇవేవి మనము కోరుకున్నవి కాదు. ఇల్లు కట్టుకున్న వాడెవడైనా త్వరలో ఇల్లు కూలిపోవాలని కోరుకుంటాడా? పుట్టిన వాడెవడైనా మరణించాలని కోరుకుంటాడా? లేదే. అలా అని అవి జరగకుండా ఉంటాయా? మన కోరికలతో ఏం జరుగుతుందయ్యా? భగవంతుడు దేన్ని జరపాలనుకున్నాడో దాన్ని జరుపుతాడు. మనమందరము ఈశ్వర అధీనులము. ఇలా నిర్ణయించాడు పరమాత్మ. రాజుగారు నన్ను అడవికి పొమ్మన్నారు, నిన్ను రాజ్యం ఏలమన్నారు. ఇలా ఆజ్ఞ ఇచ్చి రాజు స్వర్గానికి వెళ్ళాడు. రాజుగారు బతుకున్నప్పుడు రాజుగారి మాట విని వారు స్వర్గానికి పోగానే మన పని మనం చేస్తే మనమేం పుత్రులం? నాన్నగారు స్వర్గానికి పోతారా ఇలా చేస్తే?
అసత్య భయంతో మళ్ళీ నాన్నగారు నరకానికి పోతారు. ధార్మికమైనటువంటి ఏ వ్యక్తి ఇలాంటి అకృత్యాన్ని చెయ్యడు. అందుకే నేను ఎప్పుడూ దీన్ని అంగీకరించను. ఇలా చెబితే మళ్ళీ భరతుడు అదే తీరుగా ప్రార్థించాడు. కానీ రాముడు ఏమాత్రం అంగీకరించటం లేదు. అది చూసినటువంటి భరతుడు మహానుభావుడు నేను ప్రాయోపవేశం చేస్తాను అన్నాడు. దర్భలు పరచండి, పడుకుంటాను. రాముడు ప్రసన్నమయ్యేదాకా ఇలాగే పడుకుంటాడు. అయితే నా ప్రాణమైనా పోవాలి, రాముడైనా రావాలి. దాన్ని చూచినటువంటి రామచంద్రుడు నాన్న ఆ అధికారం క్షత్రియులకు లేదురా, బ్రాహ్మణులకు ఉంది. ఏకపార్శ్వస్య ప్రతిబంధనం బ్రాహ్మణస్య సంవృత్తం క్షత్రియస్య న కదాచన అంటాడు రాముడు. ప్రాయపోయేటువంటి హక్కు ఎవరికుంది? ఓన్లీ బ్రాహ్మణుడు. నీవు క్షత్రియుడవు, నీకు ఆ హక్కు లేదు. ఇది మన వృత్తి కాదు, అధర్మం మనం చేయకూడదు. నా మాట విని నీరు తీసుకొని నన్ను ముట్టుకో, వచ్చి పక్కన కూర్చో. అధర్మాన్ని నా ముందర ఆచరించవద్దు. ఏం చేస్తాడు? తప్పదు కదా. అప్పుడు ప్రజలందరినీ చూచారు. మీరంతా ఏం చేస్తున్నారయ్యా? చూస్తూ కూర్చున్నారు. నేను ఒక్కడిని అడిగారా రాముడు రమ్మని? మీరు అడగొద్దా? అందరు ఎందుకు వచ్చారు మీరు నా వెంబడి? నేను ఒక్కడిని అడిగితే కాదంటే అందరు అడిగారని. ఇందరు ఒకటి అడిగితే రాముడు కాదంటాడా? ప్రజావాక్యాన్ని కాదంటాడా? అందరూ అడగండి. మంత్రులు, పురోహితులు అందరు ఉన్నారు, మహానుభావులు. వీరందరూ మీరు అడగండి అంటే ప్రజలు అన్నారు, రాముడు ధర్మాన్ని చెప్తుంటే మేమేం మాట్లాడతాము? నాన్నగారికి మాట ఇచ్చాను, నాన్నగారు మాట ఇచ్చారు, సత్యం నేను తప్పను, నాన్నగారు స్వర్గానికి పోవాలి అంటుంటే ఏం చేయమంటావు మమ్మలను? రాముడు ధర్మ విరుద్ధంగా మాట్లాడితే మేము చెప్తాం, ఆయన మాట్లాడు. నిజమే. అది విన్న రాముడు సంతోషించి, భరత అర్థమైందా? అది ఇలా ఉండాలి, ఇది అర్థం చేసుకునే విధానము. నీవు కూడా ఇలాంటి అభిప్రాయాన్ని మానుకొని బయలుదేరు అంటే. ఒక చిన్న సంఘటన మనకు, ఒక మహర్షి ఉన్నాడు, పురోహితుడే, వాళ్ళలోనే జాబాలి అంటాం. అతను రామచంద్రుణ్ణి ఎలాగైనా రప్పించాలన్న భావంతో కాస్త హేతువాదం మొదలు పెడతాడు, నాస్తికవాదం. ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఎవరు పుత్రుడు, ఎక్కడి ధర్మం, ఏమిటి స్వర్గం? స్త్రీ పురుషుడు కోరికతో కలిస్తే గర్భం ధరిస్తారు, పిల్లలు పుడతారు, వాడు పోతాడు, వీడు పోతాడు, వీడెక్కడో ఉంటాడు. పోయిన తర్వాత ఎవరు కొడుకు, ఎవరు తల్లి, ఎవరికి ధర్మము, దేన్ని పరిపాలించాలి, ఇవన్నీ వదిలిపెట్టు. బుద్ధిమంతుడు అయత్నంగా లభించినటువంటి రాజ్యాన్ని తిరస్కరించకూడదు. వీరందరూ నిన్నే కోరుతున్నారు, మంత్రులు కోరుతున్నారు, సామంతులు కోరుతున్నారు, సోదరులు కోరుతున్నారు. ఇందరి కోరికలు కాదని ఇలా ఎలా ప్రవర్తిస్తావయ్యా? నిన్ను వచ్చి మీ నాన్న ఇప్పుడు ఉద్ధరిస్తాడా? ఇలా మాట్లాడేసరికి రాముడి కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందంటే, మీరు కూడా మా నాన్నగారి సభలో ఆస్థాన పండితులేనా అన్నాడు. అదేంటి అంటే, నీలాంటి వాడిని మా నాన్న పెట్టుకున్నాడా? ఇంత నాస్తికుణ్ణి ఎలా ఉంటాయి మా నాన్న? కేవలము స్త్రీ పురుష సమాగమము, పుత్రోత్పత్తి, వారి పెరుగుట, వారి సుఖము, వారి భోజనము, ఇదే కాదు ప్రపంచం అంటే. ఒకరు పుట్టాలన్నా, ఒకరు పెరగాలన్నా, ఒకరు భార్యాభర్తలు కావాలన్నా దానికంటే ముందు వారి కర్మ కారణము. ఆచరించిన కర్మను బట్టి ఎవరు ఎవరికి భార్యో, ఎవరెవరికి భర్తో, ఏ భర్త ఏ స్త్రీతో ఎన్నాళ్ళు ఉండాలో, ఎన్నాళ్ళు వేరైపోవాలో, ఎప్పుడు ఎవరు ఏ జంటకు పుత్రుడిగా పుట్టాలో,
పుట్టేదాకా ఎందరుంటారు, పుడుతూ ఎందరుంటారు, పుట్టిన తర్వాత ఎందరుంటారు, మరణాలు, జీవితాలు, సమాగమాలు, వియోగాలు కర్మాధీనములు. ఆ కర్మ దైవాధీనము, ఆ దైవము మంత్రాధీనము, ఆ మంత్రము ఆచారాధీనము. మరి ఆచార భ్రంశం చెంది ఎవరికి ఎవరు కారు అంటే ప్రపంచం ఎక్కడుంది? ఇంత కోపంగా చెప్పాడు. వశిష్ఠుడు చూసి, నాయన రామచంద్ర కోపడకయ్యా, జాబాలిరపి జానీతే ధర్మాధర్మవు. జాబాలి కూడా ధర్మం తెలుసు. నిన్ను కేవలం తిప్పి వెనక్కు తీసుకొని రావాలని, నిన్ను రాజుగా చూడాలని మాత్రమే అతను ఇలా మాట్లాడాడు. అంతే తప్ప జాబాలి నాస్తికుడు కాదు. వశిష్ఠుడు వారికి సర్ది చెప్పాడు. నాస్తిక మతాన్ని చెప్పేవాడు కాదు జాబాలి. అంతేకాకుండా ఇదే సమయంలో వశిష్ఠుడు శ్రీమన్నారాయణుని దగ్గర నుంచి రామచంద్రుని వరకు ఉన్నటువంటి సృష్టి ప్రక్రియ అంతా చెప్పాడు. శ్రీమన్నారాయణుడు నాభికరణంలో బ్రహ్మ, అతని పుత్రుడు మరీచి, అతని పుత్రుడు కశ్యపుడు, అతని పుత్రుడు సూర్యుడు, అతని పుత్రుడు మనువు, అతని పుత్రుడు ఇక్ష్వాకువు, ఇలా మొదలుపెట్టాడు. అలాగే నవప్రజాపతులు, సిద్ధులు, సాధ్యులు. ఇంత ఎందుకు చెప్పాడంటే ఈ మొత్తం సృష్టి కార్యక్రమంలో ఇక్ష్వాకు వంశంలో ఆనాటి నుంచి నేటి వరకు పెద్దవాడు మాత్రమే రాజు, చిన్నవాడు ఎప్పుడూ రాజు కాడు. కాబట్టి నువ్వే రాజు కావాలి. భరతుడు రాజు కావటానికి వీల్లేదు. ఇక్ష్వాకు ధర్మం పెద్దవాడు రాజు కావాలేమో, కానీ పుత్రధర్మం తండ్రి గారి ఆజ్ఞను పరిపాలించాలి. పెద్దవాడిని నేనే. ఎవరు పెద్దవాడిని? మా నాన్నకే కదా. నాన్నగారు ఏం చెప్పారు? నీవు అడవికి వెళ్ళవలసింది. నేను అడవికే వెళ్ళాను, అడవిలోనే ఉంటాను. భరతుడు రాజ్య పరిపాలన చేయాలి అని వెళ్ళాలి. కాబట్టి భరతుడు రాజ్య పరిపాలన చేయాలి అంటే నాన్నగారు అడవికి పొమ్మన్నారు కాబట్టి నీవు అడవికి వచ్చి ఉంటే, అడవికి తప్పకుండా ఒక పుత్రుడు ఉండాలి కాబట్టి ఆ పని నేను చేస్తానయ్యా. భరతుడు అన్న అడవిలో నేను ఉంటాను, 14 రాజుడు. అన్నగారి మాట సాగాలి కదా. నీ బదులు నేనుంటాను, 14 ఏళ్ళు నీవు రాజుగా ఉండు. మరి 14 తర్వాత నువ్వు రాజు అవుతావు. అదేమి అడిగేది 14 ఏళ్ళు అరణ్యవాసం ఉన్న తర్వాత రాజు మారాలి కదా. ఉంటావా నువ్వు రాజుగా? 14 ఏళ్ళ తర్వాత భరతుడు రాజుగా ఉండడానికి ఒప్పుకుంటాడా? నువ్వు ఒప్పుకున్నప్పుడు ఇదెందుకయ్యా? అయినా ఉపాధి నమయా కార్య వనవాసే దుగుప్సిత. నాన్నగారి కోరికను, నాన్నగారి ఆజ్ఞను ఇలా సాకులతో మార్చాలా? ఓ వంక పెట్టుకోవాలా? నాన్నగారు కోరారు కాబట్టి నా బదులు భరతుడిని అడవిలో ఉంచుతాను, అతని బదులు నేను రాజ్యం ఏలుతాను. ధర్మమైంది. ఎందుకంత అవస్థ పడాలి? 14 ఏళ్ళే కదా, వాడే ఉండని, నేనే వెళ్తాను. నాన్నగారి మాటను ఎలాంటి సాకులతో, ఎలాంటి వంకలతో గడపటానికి వీలు లేదు. కృతో రాజాహి కైకేయ్యా మయా తద్వచనం కృతం. కైక భరతుడు రాజు కావాలని అడిగింది, నేను ఆ మాట విన్నాను, అలాగే చేస్తానన్నాను. అనుతాను మోచయానేన పితరం. నాన్నగారి మాట అబద్ధం కాకూడదని, అసత్యము నుండి నాన్నగారిని తప్పించడానికి ఇలా నేను ప్రవర్తించాను. ఇప్పుడు దానికి మార్పు రావటానికి వీల్లేదు. ఎందరు చెప్పినా రాముడు చెప్పిన మాట ఒకటే, నాన్నగారి మాట తప్పను, నాన్నగారిని అసత్య మార్గంలో ఉంచను. ఇలా చేస్తే చివరికి ప్రత్యేకించి వీరంటే కుదరదని ఋషులందరూ అడిగారు. అయ్యా నువ్వే రాజువు కావాలయ్యా, అందరు ప్రజలు కోరుతున్నారు.
కైకమ్మ ఏదో పొరపాటును అడిగిందట, ఆమె కూడా వచ్చినది కావాలంటే ఆమెతో చెప్పిస్తాం, అప్పటి కోరిక తప్పనిపిస్తాం, నాకు రాజ్యం వద్దు అనిపిస్తాం. ఆమె చెప్తుంది, నీవు ఎలాగైనా రాజుగా ఉండు. అనునత్వాచ్య కైకేయ్యా స్వర్గం దశరథో గతః. ఇవన్నీ బాగున్నాయి. మా నాన్నగారు స్వర్గానికి పోయారా లేదా? పోయారు. ఎందుకు పోయారు? ఆడిన మాట తప్పలేదు కాబట్టి పోయాడు. నాన్నగారి మాట అబద్ధం చెయ్యకూడదు, నేను అడవికి వచ్చాను కాబట్టి పోయాడు. ఇప్పుడు దాన్ని మార్చాననుకో, నాన్నగారు నరకానికి పోతాడు. అది మా పుణ్యం. నలుగురు సంతానం కలిసి నాన్నగారిని నరకానికి పంపుదామా, స్వర్గానికి పంపుదామా? అందుకోసం కైక ప్రశ్నలు, కైక మాటలు, ఇంకొకరి మాటలు, భరతుని మాటలు, ఇవన్నీ నాకు అవసరం లేదు. అందుకే శక్తిమాన్ సగి కాకుస్తా లోకస్య పరిపాలనే ఇదం రాజ్యం మహాప్రాజ్ఞ స్థాపయ ప్రతిపద్యచ నద్రచరిత్వానికి. అప్పుడు ఏం చేయాలి అంటే ఏం లేదు, ఇవే రాజుగా ఉండు. ప్రజలందరూ నా మాట ఒప్పుకున్నారు. నాన్నగారు అసత్యము పలకకూడదని, నాన్నగారి సత్యాన్ని పూర్తిగా ఆమోదించాలని నేను ఈ పని చేశాను, నీవదే పని చెయ్యి అంటే వశిష్ఠ మహర్షి పెద్దలు కలిసి భరతుణ్ణి అన్నగారి మాటే బాగుంది, మనం దాన్ని కాదనలేమో. అప్పుడు భరతుడు స్వామి పాదాల మీద పడ్డాడు. నాకు రాజ్యాన్ని పరిపాలించే శక్తి లేదు, నీకు ప్రతినిధిగా నీ పాదుకలను మాకు ఇవ్వు, అవి యోగక్షేమాలను ధరిస్తాయి, రాజ్య పరిపాలన బాగా చేస్తాయి. మరొక మాట, ఇంతగా చెప్పారు కాబట్టి వెళుతున్నాను. 14 ఏళ్ళు పూర్తయిన తరువాత మరునాటి సూర్యోదయానికి నీవు కనపడకుంటే నేను అగ్నిలో ప్రవేశిస్తా. చతుర్దశే సంపూర్ణే వర్షేహని రఘుత్తమ నద్రక్ష్యామి దిత్వాంతు ప్రవేక్ష్యామి హుతాశనం. నేను అగ్నిహోత్రంలో ప్రవేశిస్తాను. శత్రుఘ్నంచ పరిష్వజ్య వచనం చేదమబ్రవీత్ మాతరం రక్ష కైకేయీం మారోషం కురుతాం ప్రతి. అంటే రాముడు శత్రుఘ్నుడిని కౌగలించుకొని, భరతుణ్ణి కౌగలించుకొని, వెళితే వెళ్ళావు కానీ మీ అమ్మగారిని కైకేయిని కోపంతో చూడకు, ఆ విషయంలో కోపాన్ని ఉంచకు, ఆమెను తల్లిగా కాపాడు, నా మీద సీత మీద ఒట్టు అంటున్నాడు. ఆమె తల్లి కదా, ఏమో ఆవేశంతో ఏం చేస్తాడు. అందుకే సపాదుకేతే భరతస్వలంకృతే మహోజ్వలే సంపరిదృశ్య ధర్మవితౌ ప్రదక్షిణం చైవ చకార రాఘవం చకార చైవ ఉత్తమ నాగమూర్ధని. భరతుడు రాముడిచ్చినటువంటి పాదుకలను తీసుకొని భద్రగజం అంటామే ఆ ఏనుగు మీద వాటిని జాగ్రత్తగా పెట్టాడు. వాటిని పూజించి వాటిని తీసుకున్నాడు. తమ్ మాతరహ బాష్పబర్గుటకు తల్లులందరికీ రాముడు నమస్కారం చేశాడు, పూలకు చేశాడు, మిత్రులకు అభివాదనము ఆలింగనము చేసుకున్నారు. ఇలా అందరితోటి వీడుకొలుపు తీసుకొని భరతుడు బయలుదేరాడు. మళ్ళీ దారి మధ్యలో భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ జరిగిన దాన్ని చెప్పి, రామచంద్రునికి బదులుగా రామ పాదుకలను రాజ్యం మీద ఉంచుతున్నాము అని చెప్తే భరద్వాజ పరమానందాన్ని, ఇంతటి తమ్ముడు ఇలాంటి భక్తుభక్తి కూడా ఉందా అని వారు పరమ ఆనందాన్ని పొందారు. అలా భరతుడు వాటిని తీసుకొని అయోధ్య నగరంలోకి మహానుభ ప్రవేశించాడు. దానితోటి అంతఃపురానికి వెళ్ళి పాదుకలను అక్కడ ఉంచి, ఇంత ప్రయత్నం చేసినా కానీ నా కార్యక్రమం, నా మనోరథం నెరవేరలేదు. తదాం తంతఃపుర ముజ్జిత ప్రభం సురైరి ఓత్కృష్టం అభాస్కరం దినం. ఎలా ఉంది అయోధ్య అంటే
సూర్య భగవానుడు లేని పగలులాగా ఆకాశంలాగా అంత బాగుంది, కానీ సూర్యుడు లేడు. ఏం లాభం? అయోధ్య బాగుంది, ప్రజలు బాగున్నారు, ఒక రాజే లేడు కదా. లేండి ఏం బాగుండు. ముమోచ బాష్పం భరతస్తు దుఃఖిత. రాముడు లేడు అన్న భావంతో భరతుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. రాముడు లేని ఇక్కడ నేనెందుకు ఉండాలి, నేను కూడా అయోధ్యలో ఉండను అని మహానుభావుడు మంత్రులకు పురోహితులకు చెప్పి పాదుకలను తీసుకొని నంది గ్రామానికి వేంచేశాడు. నంది గ్రామంలో రాముడి యొక్క పాదములను అక్కడ ఉంచి, నేను ఈ నియమాలతో నేను ఇక్కడ ఉంటాను అంటే మన భాషలో పాదుకా పట్టాభిషేకం అన్నమాట. దాన్ని ఈ రోజు కంటే రేపు ఉదయం జరుపుకుంటే బాగుంటుంది. కాబట్టి నంది గ్రామంలో పాదుకా పట్టాభిషేకాన్ని రేపు ఉదయం జరుపుకొని అయోధ్య కాండను రేపు త్వరగానే ముగించుకొని అరణ్య కాండలోకి మనం ప్రవేశిద్దాం. ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ద్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామః హృదయస్థో జనార్దనః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్ధతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః. జై సీతారాం, జై సీతారాం, జై జై సీతారాం, జై శ్రీమన్నారాయణ. అందుకే పోతుంది.